వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. పెద్దన్న జాడ పోలీసులకు తెలిసిపోయిందా? పెద్దన్న ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్నారా? ఎస్, నేను మావోయిస్టు మాజీ చీఫ్ నేత మావోయిస్టుల ఆరాధ్య దైవం గణపతి గురించి మాట్లాడుతున్నారు. చిక్కడు దొరకడులా ఆయన ఎక్కడున్నాడో తెలియని పరిస్థితిలో కగారు ముగిసే పరిస్థితికి వచ్చిన గణపతి ఆచూకీ మాత్రం కానరాలేదు. సడన్గా తెర మీదకి గణపతి పేరు వస్తుంది. గణపతి తెలంగాణ పోలీసులకు టచ్లో వచ్చేశారని, చాలా గౌరవప్రదంగా ఆయన లొంగిపోబోతున్నారని సమాచారం అందుతోంది. మీడియా వర్గాల్లో దీనిపై పెద్ద చర్చ జరుగుతుంది. రేపో మాపో గణపతిని అఫీషియల్గా చూపించబోతున్నారట. ఇంతే కాకుండా చాలా కీలకమైన నేతలు పలువురు భారీ స్థాయిలో ఆయుధాలు, 100 మంది నేతలతో గణపతి లొంగిపోతున్నారని ఒక టాక్ నడుస్తుంది. అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు, పోలీసుల నుంచి ఎలాంటి మెసేజ్ కూడా లేదు. కానీ పెద్ద ఎత్తున చర్చ మాత్రం జరుగుతోంది. గణపతి పోలీసుల అదుపులోనే ఉన్నారని. ఆయన్ను అఫీషియల్గా డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలోనూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలోనూ లొంగుబాటు చూపించబోతున్నారట. ఆయనతో పాటు చాలామంది కీలక నేతలు, విలువైన ఆయుధాలు, ఇవన్నీ పోలీసుల ముందుకు రాబోతున్నాయట. రేపో మాపో ఏ క్షణమైన ఈ లొంగుబాటును చూపించబోతున్నారు. అంటే గణపతి పోలీసులకు చిక్కినట్టేనని తెలుస్తుంది. గణపతిని గౌరవప్రదంగా లొంగిపోయేలా చేశారని తెలుస్తుంది. గత 2 వారాలుగా గణపతితో చర్చలు జరిగినట్లు చెప్తున్నారు. ఈ చర్చల ప్రక్రియలో భాగంగానే నేపాల్ నుంచి ఆయన ఇండియాకు వచ్చేశారని, తెలంగాణ పోలీసుల అదుపులోనే ఆయన ఉన్నారని చర్చ నడుస్తుంది. సమాచారం అందుతుంది. ఏ క్షణమైన గణపతి లొంగుబాటు చూపించవచ్చు.